2025లో తోతాపురి మామిడి దిగుబడి పెద్ద ఎత్తున రావడం, ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడంతో రైతులు ధరలు లేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మద్దతు ధరగా కిలో 8 రూపాయలు ప్రకటించిన ఆ మేరకు రైతుకు దక్కడం లేదు. మార్కెట్లో గరిష్టంగా 6 రూపాయల వరకే దక్కుతోంది. ఈ పరిస్థితిని ముందే గ్రహించిన ఏపీ సీఎం చంద్రబాబు తోతాపురి మామిడికి కిలో 4 రూపాయల సబ్సిడీ ప్రకటించారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకి 200 కోట్ల రూపాయల వరకు సబ్సిడీగా అందించనున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే రైతులకు అధిక మద్దతు ధర లభిస్తోంది. ఏపీలో తోతాపురి రకం మామిడిని ఎక్కువగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగు చేస్తున్నారు. మార్కెట్లో ఇతర రకాలతో పోలిస్తే తోతాపురి ధరలు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా వీటిని జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తుంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి తోతాపురి బంపర్ క్రాప్ దాదాపు 5.05 లక్షల టన్నులు వచ్చింది. ఆశించిన ధరలు లేకపోవడంతో ప్రభుత్వం ఆదుకుంటోంది. కొనుగోళ్ల పరిమితిపై ఆంక్షలు పెట్టకుండా కిలోకు 4 రూపాయల చొప్పున సబ్సిడీ అందిస్తోంది. ఫ్యాక్టరీలు 5 నుంచి 6 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాయి. రైతులు 50, 100, 200 టన్నుల కాయలు తెచ్చినా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇలా టన్నుకు 4,000 రూపాయల చొప్పున 100 టన్నులు తెచ్చినా 4 లక్షల రూపాయల సబ్సిడీ రైతులకు ఇస్తోంది. పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం మామిడి రైతుల్ని పట్టించుకోవడం లేదు. కర్ణాటక ప్రభుత్వం కూడా రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రాలేదు. జూన్ నెలాఖరులో మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కేంద్ర మంత్రి కుమారస్వామి లేఖ రాశారు. దీంతో కర్ణాటక రైతుల్ని ఎంఐఎస్ ద్వారా ఆదుకుంటామని చౌహాన్ ప్రత్యుత్తరం పంపించారు. ఎంఐఎస్ స్కీమ్ ద్వారా కర్ణాటకలో కిలో తోతాపురి మామిడికి మద్దతు ధరను 16.16 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. సాధారణంగా ఓ హెక్టార్కు 12.5 నుంచి 13 టన్నుల తోతాపురి కాయల దిగుబడి వస్తాయి. కానీ కేంద్రం జీవోలో ఓ హెక్టార్కు 5 టన్నులనే ఎంఐఎస్ స్కీమ్ ద్వారా కొంటామని తెలిపింది. అంతేగాక ఒక్కో రైతు నుంచి 2 హెక్టార్ల వరకే కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఆ రాష్ట్రంలో 25 లక్షల టన్నులే ప్రభుత్వం కొంటోంది. మామిడి రైతులకు మద్దతుగా ఈ నెల 9న జగన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు వెళ్తున్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో 2 ఏళ్లు తోతాపురి ధరలు పడిపోయాయి. కానీ ఆయన పట్టించుకోలేదు. మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోలేదు. నాడు కలెక్టర్ మద్దతు ధర ప్రకటించినా అమలు కాలేదు. తన హయాంలో మామిడి రైతుల గురించి ఏమాత్రం ఆలోచించని జగన్ ఇప్పుడు మద్దతు ధర పేరిట రాజకీయం చేసేందుకు వస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు 130 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి కొనుగోళ్లపై సీఎం రోజువారీ సమీక్ష చేస్తున్నారు. పార్లే, అగ్రో, అలాగే కోకోకోలా, పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి తోతాపురి కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కిలోకు 8 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం భరించే 4 రూపాయల సబ్సిడీతో రైతులకు 12 రూపాయల ధర దక్కేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఎంఓ అధికారులు మామిడి కొనుగోళ్లపై సమీక్ష చేశారు. ఇప్పటివరకు 3.08 లక్షల టన్నుల పంట కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.